కేజ్రీలకు మరో పోటీదారు వారణాసిలో కొత్త అభ్యర్థి హల్చల్. దేశంలో చక్రం తిప్పిన ముగ్గురమ్మలు లోక్సభ పోల్స్లో మళ్లీ బరిలోకి. తమిళనాట మూడో మాట జయ కరుణలకు పోటీగా కొత్త కూటమి. ఉత్తరం దక్షిణం ఎటు చూసినా ప్రాంతీయమే జాతీయ పార్టీలను బతికిస్తున్న రీజనల్ పార్టీలు. బరువు తగ్గిన ఈశాన్య రాష్ట్రాలు 25 సీట్లున్న ప్రాధాన్యం కరువు. ఐదేళ్లుగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ముగ్గురు టాప్ మహిళా పొలిటీషియన్స్ మళ్లీ బరిలో ఉన్నారు. వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సిన సోనియా గాంధీ నామినేషన్ వేసి వార్ మొదలుపెట్టారు. ఇక బీజేపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ కూడా పోటీకి రెడీ అయ్యారు. మూడో లీడర్ ఎప్పుడూ నవ్వుతూ ఆ బయటి అయ్యే అంటూ లోక్సభను నడిపిన స్పీకర్ మీరా కుమార్. ఈ ముగ్గురు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, వాళ్ల సెగ్మెంట్లలో పరిస్థితేంటో ఇప్పుడు చూద్దాం. రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్లోని ఈ నియోజకవర్గం ఇందిరాగాంధీ కుటుంబానికి కంచుకోట. 2004, 2009 ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచే ఎన్నికయ్యారు కాంగ్రెస్ చీఫ్. ఈసారి కూడా రాయ్ బరేలీ నుంచి బరిలో దిగారు సోనియా గాంధీ. సోనియా గాంధీపై ఫైర్ బ్రాండ్ ఉమాభారతిని పోటీకి దింపాలని మొదట డిసైడ్ అయింది బీజేపీ. అయితే పోటీకి ఉమాభారతి నో చెప్పడంతో మరో ధీటైన అభ్యర్థి కోసం వెతుకులాట మొదలెట్టింది కమలం పార్టీ. ఈ సందర్భంగా అజయ్ అగర్వాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అగర్వాల్ పేరును ఫైనలైజ్ చేయాల్సి ఉంది బీజేపీ. లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ విదిశ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి రాజకీయ దిగ్గజాలు విదిశ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో తొలిసారి విదిశ సెగ్మెంట్ నుంచి గెలిచారు సుష్మా. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిపై 3 లక్షల పైచిలుకు ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు సుష్మా. అయితే ఈసారి సుష్మా స్వరాజ్ గెలుపు అంత ఈజీగా లేదు. కత్తి మీద సాములా మారింది. పేరుకు నేషనల్ లీడర్ అయినా రూట్ లెవెల్లో వ్యతిరేకత ఉంది. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. సుష్మా స్వరాజ్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు లక్ష్మణ్ సింగ్. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సోదరుడే ఈ లక్ష్మణ్ సింగ్. లోకల్ కావడం లక్ష్మణ్ సింగ్ కు కలిసొస్తుంది. సుష్మా స్వరాజ్ పై జనంలో ఉన్న వ్యతిరేకతే తన విజయానికి పునాది అవుతుందని లెక్కలేసుకుంటున్నాడు లక్ష్మణ్ సింగ్. లోక్సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ బీహార్లోని ససారాం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ససారాం మొదటి నుంచి జగ్జీవన్ రామ్ కుటుంబానికి అండగా ఉన్న లోక్సభ సెగ్మెంట్. 2004, 2009 ఎన్నికల్లో మీరా కుమార్ ఇక్కడి నుంచే గెలిచారు. ససారాం నుంచి మూడోసారి సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు మీరా కుమార్. ససారాం సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు చెడ్డీ పాస్వాన్. ఈసారి గెలుపు నాది అంటున్నారు చెడ్డీ పాస్వాన్. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ససారాం బరిలో నిలిచింది. ఆప్ టికెట్ పై గీతా ఆర్య పోటీ చేస్తున్నారు. జేడీయూ టికెట్ పై తెలుగువాడు మాజీ ఐఏఎస్ అధికారి కర్రా పరశురామయ్య కూడా బరిలో ఉన్నారు. మహిళా శక్తిని నేషనల్ లెవెల్లో చాటిన ఈ ముగ్గురు ఎన్నికల గోదాలో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వారణాసి అనగానే ఇప్పుడు గుర్తొచ్చేది కాశీ విశ్వనాథుడు, బిస్మిల్లా ఖాన్ మాత్రమే కాదు. బీజేపీ అగ్రనేత మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ కూడా జనానికి గుర్తొస్తున్నారు. వీళ్లతో పాటు గుర్తుంచుకోవాల్సిన మరో వ్యక్తి కూడా వారణాసి ఎంపీ సీట్లో పోటీ పడబోతున్నారు. అసలు కేజ్రీవాల్ కంటే నేనే గట్టి పోటీ ఇస్తానని చెబుతున్న ఆ మూడో వ్యక్తి ఎవరో మీరే చూడండి. ఇక్కడ డోలు వాయిస్తున్నది ఎవరో తెలుసా? వారణాసిలో నరేంద్ర మోడీతో పోటీ పడబోతున్న మనిషి. ఆమె ఒక హిజ్రా. మోడీని ఢీకొడతానంటున్న ఆమె పేరు కమలా కిన్నర్. ఊరు వారణాసి. మా హిజ్రాల కోసం ఏ పార్టీ ఏమీ చేసింది లేదు. మాకు ప్రజలే అమ్మా నాన్నలు. ప్రజల వల్లనే మేం బతుకుతున్నాం. మా కోసం వాళ్లే పోరాడుతున్నారు. అందుకే పార్లమెంట్ లో మా కోసం పోరాడడానికి నేను ఈ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాను అని కమల చెప్తోంది. కుంకుమ బొట్టు గుర్తుతో గాని గాజు గుర్తుతో గాని పోటీ చేస్తానని కమల చెప్తోంది.
क्योंकि हमारा ना कहीं संसद में ना हमारा कांग्रेस कुछ करता है, ना कोई भी जितने भी नेता हैं इस प्रदेश के रहने वाले, हमारे हिजड़ों का कोई भी कहीं से वो नहीं है। हमारे तो जजमान ना रहे तो हम लोग तो भूखे मर जाएं। हमारा तो पब्लिक है, हमारा माँ बाप है, पब्लिक की वजह से हम लोग जीते हैं, खाते हैं, उन्हीं के लिए लड़ेंगे। నరేంద్ర మోడీ మీద ఓ హిజ్రా పోటీ చేయడాన్ని బీజేపీ ఒక సవాల్గా తీసుకుంటోందని, కమల్ను పోటీ పడకుండా చేయడానికి డబ్బు ఎరవేస్తోందని కమల్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న విక్రమ్ భరద్వాజ్ చెప్పాడు. मोदी जी के खिलाफ एक कमला किन्नर नाम की शख्सियत चुनाव मैदान में है, तो उन्होंने तत्काल वहां के मेयर सत्या पांडे को भेजा। सत्या पांडे ने रुपए पैसे का पूरा ऑफर दिया कि जो भी पैसा लगता हो, जो भी हो 25 लाख 50 लाख जो भी हो आप ले लो, मोदी जी के खिलाफ चुनाव लड़ो। तो मैं ये जानता हूं कि कहीं न कहीं से मोदी जी को और उनकी पार्टी भाजपा को, कांग्रेस को और केजरीवाल को किन्नरों से डर है। నరేంద్ర మోడీ మీద ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తాడో చేయడో కానీ ఈ హిజ్రా మాత్రం పోటీ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. శివసేనతో పొత్తున్నా సహాయ నిరాకరణ చేస్తే సీనేనంటున్న భయం కమలాన్ని వెంటాడుతోంది. అటు మహారాష్ట్ర నవనిర్మాణ సేనతోనూ దోస్తానాకు ప్రయత్నిస్తోంది. జోడుగుర్రాల స్వారీలో బీజేపీ సక్సెస్ అవుతుందా? లెట్స్ వాచ్. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి వ్యతిరేకంగా మహాయుతి పేరుతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసింది బీజేపీ. గ్రాండ్ అలయన్స్ అయితే ఏర్పడింది కానీ శివసేనతో గొడవలు తప్పడం లేదు. అభ్యర్థులను ఫైనలైజ్ చేయడంలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి బిజీగా ఉంటే బీజేపీ పెద్దలను హెచ్చరించే పనిలో పడ్డారు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో ఉన్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని కమలనాథులను డిమాండ్ చేస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఎంఎన్ఎస్ కావాలో శివసేన కావాలో తేల్చుకోవాలని తెగేసి చెబుతున్నారు ఉద్ధవ్. బీజేపీతో అధికారికంగా పొత్తు లేకపోయినా నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి మద్దతు ఇస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన ప్రకటన ఈ మొత్తం వివాదానికి కారణమైంది. అయితే లోక్సభ ఎన్నికల్లో శివసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను రంగంలోకి దించుతామని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే తెగేసి చెప్పడంతో ఉద్ధవ్ కు పుండు మీద కారం చల్లినట్లయింది. ఎన్డీఏ కూటమి ప్రారంభం నుంచి నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన ఈసారి ఎన్నికల్లో నమ్మక ద్రోహం చేస్తుందని లోలోపల భయపడుతున్నారు కమలనాథులు. నాగ్పూర్లో బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కరీకి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు పనిచేస్తున్నారంటూ సమాచారం అందడంతో నిద్ర కరువైంది కమలనాథులకు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ శివసేన ఏ క్షణమైనా బంధం తెంచుకుంటుందన్న ప్రచారం జోరందుకుంది. పీసెంట్ అండ్ వర్కర్స్ పార్టీ వంటి చిన్న చితక పార్టీలతో కలిసి మహారాష్ట్ర వరకు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ఉద్ధవ్ ఠాక్రే పావులు కదుపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మొత్తం మీద మహారాష్ట్రలో బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు ఇద్దరు ఠాక్రేలు. దేశమంతా ప్రాంతీయ పార్టీల హవా రోజురోజుకు పెరిగిపోతోంది. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల మద్దతు లేనిదే అధికారంలోకి రాలేని పరిస్థితి. ప్రాంతీయ పార్టీలకు ఎందుకింత డిమాండ్? జనం ఆకాంక్షలను నెరవేర్చడంలో జాతీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయా? ఉత్తరాదిన చక్రం తిప్పుతున్న కీలకమైన ప్రాంతీయ పార్టీలపై స్పెషల్ స్టోరీ. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉంది సమాజ్వాదీ పార్టీయే. 1992లో పురుడు పోసుకున్న ఎస్పీకి ములాయం సింగ్ యాదవ్ తిరుగులేని నాయకుడు. యాదవులు, ముస్లింలు సమాజ్వాదీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. 15వ లోక్సభలో సమాజ్వాదీ పార్టీకి 22 మంది సభ్యులున్నారు. 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది సమాజ్వాదీ పార్టీ. ముఖ్యమంత్రి పదవిని కుమారుడు అఖిలేష్కు వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి జంప్ చేశారు ములాయం. ఉత్తరప్రదేశ్తో పాటు హిందీ బెల్ట్లోని అనేక రాష్ట్రాల్లో చక్రం తిప్పుతోంది బహుజన్ సమాజ్ పార్టీ. 1984లో కాన్షీరాం ఏర్పాటు చేసిన బీఎస్పీకి
తొలి రోజుల్లో దళిత ఓటు బ్యాంకే ఆధారం. ఆ తర్వాత మాయావతి పార్టీకి తిరుగులేని నేతగా ఎదిగాక పార్టీలో బ్రాహ్మణులతో పాటు అనేక అగ్రవర్ణాలకు కీలక పదవులు కల్పించారు. 15వ లోక్సభలో బీఎస్పీకి 21 మంది సభ్యులున్నారు. లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా అవతరించింది బహుజన్ సమాజ్ పార్టీ. రాష్ట్రీయ జనతాదళ్ బీహార్ అనగానే గుర్తుకు వచ్చే రాజకీయ పార్టీ. ఆర్జేడీకి లాలూ ప్రసాద్ యాదవ్ తిరుగులేని నాయకుడు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, సెక్యులరిజం ప్రధాన సిద్ధాంతాలుగా 1997లో బీహార్ రాజకీయ తెరపై పుట్టుకొచ్చింది రాష్ట్రీయ జనతాదళ్. 15వ లోక్సభలో ఆర్జేడీకి 4 సభ్యులున్నారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం బీహార్ పాలిటిక్స్ ను శాసించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇమేజ్ దాణా కేసులో జైలుకెళ్లడంతో మసకబారింది. కాంగ్రెస్ తో అలయన్స్ కుదుర్చుకుని లోక్సభ బరిలో పోటీ చేస్తోంది ఆర్జేడీ. పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టుల ఎర్రకోటను బద్దలు చేసింది తృణమూల్ కాంగ్రెస్. అనేక ఏళ్లపాటు కాంగ్రెస్తో కొనసాగిన అనుబంధాన్ని తెంపేసుకుని 1998 జనవరి 1న తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు మమతా బెనర్జీ. ఎఫ్డీఐల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి 2012లో కాంగ్రెస్తో విభేదాలు రావడంతో యూపీఏ కూటమికి గుడ్ బై కొట్టారు మమత. అప్పట్నుంచి ఏ కూటమిలోనూ చేరలేదు. ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్ జపం చేస్తూ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పే మూడ్లో ఉన్నారు తృణమూల్ చీఫ్ మమత. 19 మంది సభ్యులతో ప్రస్తుత లోక్సభలో మరో అతిపెద్ద పార్టీగా అవతరించింది తృణమూల్ కాంగ్రెస్. మహారాష్ట్రకే పరిమితమైన ప్రాంతీయ పార్టీ శివసేన. 1966 జూన్ 19న బాల్ ఠాక్రే శివసేన పేరుతో ఓ రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. మహారాష్ట్ర మరాఠాలదే అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది శివసేన. 15వ లోక్సభలో 11 మంది సభ్యులున్న శివసేనకు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. బీజేపీతో అలయన్స్ పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది శివసేన. గతేడాది బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టారు ఉద్ధవ్ ఠాక్రే. శివసేన నుంచి రాజ్ ఠాక్రే విడిపోయి ఏర్పాటు చేసుకున్న పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన. ముంబై నగరంతో పాటు థానే, కొంకణ్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ కు బలమైన కేడర్ ఉంది. మహారాష్ట్రకే పరిమితమైన మరో పొలిటికల్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ విధేయత ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్తో గొడవలొచ్చిన నేపథ్యంలో 1999లో ఎన్సీపీని ఏర్పాటు చేశారు మరాఠా యోధుడు శరద్ పవార్. మహారాష్ట్రలోని పృథ్వీరాజ్ చవాన్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంది ఎన్సీపీ. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుని లోక్సభ బరిలో పోటీ చేస్తోంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి అటు హిందీ బెల్ట్తో పాటు ఇటు మధ్య భారతంలోనూ కాంగ్రెస్కు చెమటలు పట్టిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీల హవా ఉత్తరాది కంటే దక్షిణాదిలో చాలా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో రీజనల్ పార్టీలే ప్రధాన పార్టీలను శాసిస్తున్నాయి. దక్షిణాన జాతీయ పార్టీలకు దడ పుట్టిస్తున్న ప్రాంతీయ పార్టీలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది 2 ద్రవిడ పార్టీలు, అన్నాడీఎంకే, డిఎంకే. 1972లో డిఎంకేకు గుడ్ బై కొట్టిన అప్పటి సినీ హీరో ఎంజి రామచంద్రన్ అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీకి పురుడు పోశారు. ఎంజీఆర్ బతికున్నంతకాలం తమిళనాడులో అధికారం అన్నాడీఎంకేదే. ఎంజీఆర్ మరణం తరువాత పార్టీలో జయలలిత శకం ప్రారంభమైంది. 1989 నుంచి అన్నాడీఎంకేను తన కనుసనల్లో నడిపిస్తున్నారు పురచ్చి తలైవి. 2009 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు 9 మందిని గెలిపించుకున్నారు జయలలిత. 2014లో ప్రధాని పదవిపై కన్నేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జయలలిత. పదిహేనవ లోక్సభలో 18 మంది సభ్యులున్న డిఎంకేకు ఘనమైన చరిత్ర ఉంది. చాలా కాలం పాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన డిఎంకే ప్రతిష్ట లేటెస్ట్ గా మసకబారింది. 2G స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే లీడర్ రాజా జైలుకెళ్లారు. కరుణానిధి కుమార్తె రాజ్యసభ సభ్యురాలైన కనిమళి కూడా జైలు ముఖం కూడా చూడాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో జయలలిత దూకుడుకు బ్రేక్ వేయడానికి నానా తంటాలు పడుతున్నారు కరుణానిధి. హడావిడిగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ కాంగ్రెస్ పార్టీకి దడ పుట్టిస్తోంది.
సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది గులాబీ పార్టీ. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిందన్న పేరు తెచ్చుకుంది టీఆర్ఎస్. మొత్తానికి రాష్ట్రాల రాజకీయాలనే కాదు, నేషనల్ పాలిటిక్స్ ను సైతం శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి ప్రాంతీయ పార్టీలు. అటు యూపీఏ కూటమి కావచ్చు, ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు. ప్రాంతీయ పార్టీల జపం చేయిందే రాజకీయంగా పూట గడవని రోజులు వచ్చాయి. చక్రం తిప్పుతున్న కీలకమైన ప్రాంతీయ పార్టీలపై స్పెషల్ స్టోరీ చూసే ముందు షార్ట్ బ్రేక్. దశాబ్దాలుగా రెండు పార్టీలకు పరిమితమైపోయిన తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. రెండు ద్రవిడ పార్టీలకు పోటీగా లేటెస్ట్గా థర్డ్ ఫ్రంట్ తెరపైకొచ్చింది. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్కు జయలలిత హ్యాండ్ ఇస్తే ఆమెకు చెక్ పెడుతూనే సొంత రాష్ట్రంలోనే కూటమి పుట్టడం ఇంట్రెస్టింగ్గా మారింది. అన్నా డిఎంకేల ఆధిపత్యాన్ని బీజేపీ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ దెబ్బతీసే అవకాశం ఉందా? ఫ్రంట్ బలాబలాలేంటి ఇప్పుడు చూద్దాం. తమిళనాడు అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది రెండు పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే. తమిళనాట పొలిటికల్ వార్ నడిచేది ఈ రెండు పార్టీల మధ్యే. మిగతా పార్టీలన్నీ ఎక్స్ట్రా కిందే లెక్క. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు అటు డిఎంకేతోనో ఇటు అన్నా డిఎంకేతోనో జట్టు కట్టాల్సిందే. అంతకు మించి చేయాల్సిందేమీ ఉండదు. మూస తమిళనాడు రాజకీయాలకు కొత్త రూపునిచ్చింది బీజేపీ. తమిళనాడులోని 5 చిన్న చితక పార్టీలను కలుపుకొని థర్డ్ ఫ్రంట్ కు శ్రీకారం చుట్టింది. లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచింది. అయితే ఈ 5 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే అంత పాపులర్ కాదు. జనాదరణలో ఈ రెండింటితో పోటీ పడలేవు. అలా అని వీటిని పూర్తిగా తీసి పారేయడానికి వీల్లేదు. 2009 ఎన్నికల్లో మంచి ఓట్ షేర్ తెచ్చుకున్నాయి ఈ 5 పార్టీలు. థర్డ్ ఫ్రంట్ లో సినీ నటుడు విజయకాంత్ నాయకత్వంలోని డిఎండికే ఉంది. ఈ పార్టీ 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు గెలుచుకుంది. 1 సీటుతో సరిపెట్టుకున్న 10% ఓట్లు తెచ్చుకుంది. 2009 లోక్సభ ఎన్నికల్లో 10.3% ఓట్లు దక్కించుకుంది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 సీట్లు గెలుచుకుంది డిఎండికే. ఫెయిల్యూర్స్ నే పునాదులుగా చేసుకుని అంచెలంచెలుగా జనంలోకి దూసుకుపోతోంది డిఎండికే. డిఎంకే నుంచి విడిపోయి వైగో స్థాపించిన పార్టీయే ఎండిఎంకే. తమిళనాట వైగోకు ఒక ప్రత్యేకత ఉంది. వైగో అంటే ఈటెల్లాంటి మాటలు, ఉత్తేజకరమైన ప్రసంగాలు గుర్తుకొస్తాయి. నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరినైనా ఎదిరించే మనస్తత్వం వైగో సొంతం. ఎల్టీటీఈకి బహిరంగంగా మద్దతు పలికి తమిళ యూత్ను ఆకట్టుకున్నారు వైగో. రామ్దాస్ నాయకత్వంలోని పట్టల్ మక్కల్ కచ్చి 1 ఇయర్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉన్న పార్టీ. ఉత్తర తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఈ పార్టీకి మంచి పట్టు ఉంది. 1 ఇయర్లనే కాదు, మిగతా వెనుకబడిన తరగతులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉంది పీఎంకే. వీటితో పాటు టీఆర్ పచ్చముత్తు నాయకత్వంలోని ఐజేకే, ఈశ్వరన్ ఆధ్వర్యంలోని కేఎంజీకే కూడా థర్డ్ ఫ్రంట్ లో ఉన్నాయి. వీటి స్థాయి తక్కువైనా కొన్ని వేల ఓట్లు తెచ్చుకునే సత్తా ఉంది ఈ రెండు పార్టీలకు. నరేంద్ర మోడీ చరిష్మాకు ఈ 5 పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంక్ తోడైతే కొన్ని సీట్లైనా తమ ఖాతాలో పడతాయని ఆశిస్తున్నారు కమలనాథులు. మొత్తానికి 2014 ఫలితాల సంగతి ఎలాగున్నా ఆ తరువాతనైనా తమిళనాడు రాజకీయాల రూటు మారడం ఖాయంగా కనిపిస్తోంది. థర్డ్ ఫ్రంట్ అంచెలంచెలుగా బలోపేతమైతే డిఎంకే, అన్నా డిఎంకే ఆధిపత్యం దెబ్బతినడం ఖాయం. ఇల్లు కట్టుకుంటే ఈశాన్యం చూస్తాం, కానీ దేశంలో ఈశాన్యంలో ఉన్న చిన్న రాష్ట్రాల్ని ఏమాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవు. కానీ దాదాపు 25 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడడానికి ఉడతా సాయం చేస్తుంటాయి ఈ ఈశాన్య రాష్ట్రాలు. ఈసారి నార్త్ ఈస్ట్లో పరిస్థితి ఏంటి?
కాంగ్రెస్కు జనం పట్టం కడతారా? మోడీ మంత్రంతో బీజేపీ అడుగుపెట్టగలుగుతుందా? ఈశాన్య భారతంలో పార్టీల బలాబలాలపై స్పెషల్ స్టోరీ. 23 లోక్సభ సెగ్మెంట్లు ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ గాలి వీస్తోంది. విసిరేసినట్లు సరిహద్దు ప్రాంతంలో ఉండే మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల్లో మొదట్నుంచి కాంగ్రెస్ ఆధిపత్యమే ఎక్కువ. మేఘాలయ లాంటి 1-2 చోట్ల ప్రాంతీయ పార్టీలు తమదైన మార్క్ వేసినా పైచేయి కాంగ్రెస్దే. ఈశాన్య రాష్ట్రాల్లో అతి కీలకమైన అస్సోంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అస్సోంలో మొత్తం 14 లోక్సభ సెగ్మెంట్లున్నాయి. బీజేపీతో పోలిస్తే ప్రచారంలో చాలా ముందుంది కాంగ్రెస్. అస్సోం మొదట్నుంచి కాంగ్రెస్కు కంచుకోట లాంటి రాష్ట్రం. 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు లభించిన ఓట్ షేర్ 35%. 2014 ఎన్నికల నాటికి ఈ ఓట్ షేర్ 47%కి పెరుగుతుందన్నది ఒక అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బాగా వీక్. ఈశాన్య ప్రాంతంలోకి చొచ్చుకుపోవడానికి వాజ్పేయి హయాంలో ప్రయత్నాలు జరిగినా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ను పూర్తిగా వదిలేశారు. ఒక్క అస్సోంలోనే 4 లోక్సభ సెగ్మెంట్లు గెలుచుకుంది బీజేపీ. అస్సోం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో మరెక్కడా బీజేపీ టికెట్పై గెలిచిన లోక్సభ సభ్యులే కనిపించరు. అయితే గతంతో పోలిస్తే కమలం పరిస్థితి ఇప్పుడు కాస్తంత బెటర్. 2009 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ కేవలం 16%. ఈసారి ఎన్నికల నాటికి ఓట్ షేర్ 19%కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్గనైజేషన్ పరంగా పార్టీ బలహీనంగా ఉన్న విషయం కమలనాథులకు తెలియంది కాదు. అందుకే అభివృద్ధి మంత్రం జపిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధే లక్ష్యమంటూ బరిలోకి దిగుతున్నారు నరేంద్ర మోడీ. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లడానికి రెడీ అవుతోంది బీజేపీ. ఇందులో భాగంగా నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకుంటోంది. ఇంపాల్లో నరేంద్ర మోడీ పర్యటనకు మంచి రెస్పాన్స్ రావడంతో కమలం పార్టీలో ఆశలు చిగురించాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఈశాన్య భారతం నుంచి పోటీ చేశాయి. లేటెస్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగితే రాజకీయ సమీకరణలు మారిపోవడం ఖాయం. అవినీతికి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలిపోతాయని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. అయితే నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీని దేశ సరిహద్దుల్లో ఉండే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారన్నది ప్రశ్నార్థకమే. మొత్తం మీద ఈశాన్య భారతంలో కాంగ్రెస్ కు చెక్ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీజేపీ. ఈ విషయంలో కమలనాథుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. మోడీ, కేజ్రీలకు మరో పోటీదారు. వారణాసిలో కొత్త అభ్యర్థి హల్చల్. దేశంలో చక్రం తిప్పిన ముగ్గురమ్మలు లోక్సభ పోల్స్లో మళ్లీ బరిలోకి. తమిళనాట మూడో మాట. జయ, కరుణలకు పోటీగా కొత్త కూటమి. ఉత్తరం, దక్షిణం ఎటు చూసినా ప్రాంతీయమే. జాతీయ పార్టీలను బతికిస్తున్న రీజనల్ పార్టీలు. బరువు తగ్గిన ఈశాన్య రాష్ట్రాలు. 25 సీట్లున్న ప్రాధాన్యం కరువు. ఇవి బిగ్ బ్యాలెట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.